चीज रहती है मैडम, ऐसा क्या है जिसकी एक टांग है, तीन आँखें हैं, हर कोई उसका हुक्म मानता है। अभी मेरे को MBBS पढ़ना है, तो उसके लिए क्या प्रिपरेशन करना पड़ता है? आफ्टर 10th అవుతుందా, దేని తర్వాత MBBS. అస్సలం వాలేకుమ్, గుడ్ ఈవినింగ్, నమస్తే. आज मेरे पास कस्टमर्स आए. हाय मैडम. हाय सर. మేడం మీరు ఏం చేస్తారు? ఎంబీబీఎస్ ఫినిష్ అయింది నాది. ఇప్పుడు పీజీ ప్రిపరేషన్ చేస్తున్నాము. సార్ మీరు? నాది MBBS గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా. మాషాల్లా, గుడ్ లక్. ఫస్ట్ ఒక జెన్యున్ రివ్యూ ఇవ్వండి. ఇక్కడ మా దగ్గర మీరు మొబైల్ రిపేరింగ్కి వస్తారు, మొబైల్స్కి వస్తారు. ఎట్లా ఉంది మేడం సర్వీస్? యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే దీనికంటే ముందు 2-3 మొబైల్ స్టోర్స్ చూసాము. బట్ ఇక్కడికి వస్తే పక్క పని అయిపోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది జెన్యూన్గా. अच्छा मैडम, ఇంకోటి నాలెడ్జ్ గురించి हिंदी में पूछता हूँ. अभी मेरे को MBBS पढ़ना है, तो उसके लिए क्या प्रिपरेशन करना पड़ता है? आफ्टर 10th అవుతుందా, దేని తర్వాత MBBS చేయాలి మేడం? ఓకే, ఆఫ్టర్ 10th +1 +2 చేయాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాంట్లో బైపీసీ తీసుకోవాలి. आफ्टर टेकिंग బైపీసీ हम नीट को प्रिपेयर करना है. नीट यूजी क्रैक చేశాక దెన్ విల్ గెట్ ఇంటూ MBBS. ఓకేలా నీట్లో ప్రిపేర్ కాకపోతే మేడం? నీట్లో ప్రిపేర్ అవ్వకపోతే దాంట్లో నెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే BDS, డెంటల్, తర్వాత అగ్రికల్చర్, ఇంకా చాలా ఉంటాయి అందులో. యాక్చువల్లీ నీట్లో మంచి ర్యాంక్ వచ్చిన దాన్ని బట్టి, మన ర్యాంక్ వచ్చిన దాన్ని బట్టి A-B-C కేటగిరీస్, అలా కేటగిరీస్ ఉంటుంది. ఒకవేళ మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీటు తక్కువ రేట్లో అయిపోతుంది. లేదంటే ప్రాపర్ ఇక్కడ నేను మా ప్రాపర్ హైదరాబాద్ ఇక్కడ స్టడీ చేస్తాను. ऐसा क्या है जिसकी एक टांग है, तीन आँखें हैं, हर कोई उसका हुक्म मानता है. ఇట్లా ఏముంటుంది, ఆయనకు ఒక కాలు ఉంటుంది, 3 కళ్ళు ఉంటాయి, అందరు ఆయన ఆదేశం వింటారు. త్రిశూల్ 3 ఐస్ ఉంటాయి. మేడం సర్జరీస్ అవి అన్నీ చేస్తారా ట్రైనింగ్లో? సర్జరీస్ అంటే ఎక్కువ అంటే మా అంతటి మేము చెయ్యము, బట్ వీళ్ళు అసిస్ట్ చేస్తాం. పెద్ద డాక్టర్స్కి పక్క నుండి అసిస్ట్ చేస్తాం. అదొక థింగ్. అచ్చా, నిజామాబాద్లో కూడా చూస్తారు, క్లూ ఇస్తున్నాను నేను. మీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా చూస్తారు పోయేటప్పుడు వచ్చేటప్పుడు క్లూ. ఆటో మేడం మీరు మా దగ్గర వచ్చిర్రు, చాలా చాలా థ్యాంక్స్ మేడం. సర్వీస్ గురించి వస్తారు, దేనికైనా వస్తారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే मैडम, सर तो आंसर थोड़ा मैं डिफ़िकल्ट पूछा. अगर नॉर्मल बॉडी के बारे में मेरे को मालूम था, कुछ भी पूछे तो जवाब दे देते बोल के, इसलिए थोड़ा हट के सवाल पूछा. अगर आप लोगों को इसका आंसर आता तो ज़रूर कमेंट सेक्शन में बताइए और मेरे पास आके गिफ्ट लेके जाओ. मिलते हैं अगले वीडियो में. जब तक के लिए अस्सलाम.